ఒక బడ్జెట్లో వేసి మనకు ప్లాంటేషన్ చేస్తారు. ఆ విధంగా వచ్చిన దాన్ని మనకు సీడ్ రూపంలో తయారు చేస్తాం అన్నమాట. అందుకే నేను చెప్పేది ఏంటంటే R&D టెస్ట్ కలిగినటువంటి సీడ్ని ఎంచుకోండి. అన్ని కంపెనీలకి అన్ని సీడ్స్కి R&D లేదు. R&D ఉన్నటువంటి సీడ్స్ మాత్రమే మీరు ఎంచుకోండి. ఆ విధంగా ఎంచుకుంటూనే మనకు మొక్క పెరగడంలో ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. మనకు ఎప్పుడైనా సరే హైట్ పెరగడం చూసుకోకండి. మొక్కని ఎప్పుడైనా సరే బ్రాంచెస్ ఎక్కువ రావాలి. ఆ విధంగా వస్తేనే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది. సో తప్పకుండా మీరు R&D టెస్ట్ ఉన్నటువంటి సీడ్ని ఎంచుకోండి. ఇది వచ్చేసి ఎలైట్ సీడ్స్ వారిది శాంతి 999 అండి. చాలా ఎక్సలెంట్ వెరైటీ, చాలా బాగుంది. మనం ఆల్రెడీ ఫీల్డ్ కూడా చూసాము. గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కాస్తాయి. దగ్గర కనుపులతో గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి, చింతకాయలు కాసినట్టు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు R&D ఉన్నటువంటి సీడ్ అయితే ఎంచుకోవచ్చు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మన ఇండియాలో వచ్చేసి అన్ని అంటే 80% ఆఫ్ సీడ్స్కి R&D ఉండదు, GOT ఉండదు. కానీ 20% వరకు మాత్రమే మనకు R&D